నా సంగతి ఇంకా నీకు తెలీదు. ఇచ్చింది తీసుకొని ఎవరికంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళు. ఓకే మేడం. వెళ్ళు. ఈ రోజు నా ఆనందానికి అవధులు లేవు. రమ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? కల్పనకి యాక్సిడెంట్ చేయించావా? లేక సీమంతం చేయిస్తా అనుకున్నావా? అయినా నీకెందుకురా? కల్పన కడుపుతో ఉంది, అయినా పసిబిడ్డ ప్రాణాలు ఎలా తీయాలనిపించిందే నీకు? ఎంత డేర్గా క్వశ్చన్ చేయాలని నీకెందుకు అనిపిస్తోంది? నువ్వు రేపో మాపో ఓ బిడ్డకు తల్లి కాబోతున్నావు, అది కూడా మర్చిపోయి ఓ పసిమొగ్గను తుంచేయాలనుకున్నావంటే ఈ పాపం ఊరికే పోదే, తిరిగి తిరిగి నిన్నే చుట్టుకుంటుంది. ఇంతకింత అనుభవిస్తావు. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు తినటానికి తిండి, పడుకోవడానికి నీడ రెండు ఉండనివ్వను. పో అవతలకి. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నీకు ఏమీ కాలేదని విర్రవీగుతున్నావేమో, కానీ భగవంతుడు అన్నీ చూస్తాడే, నిన్ను క్షమించడు. రేయ్, ఈ విషయం ఎక్కడన్నా తెలిసిందో నా అన్నవని కూడా చూడను, చంపేస్తాను. జాగ్రత్త. అమ్మా, నేను చేసిన తప్పుకి కల్పనకి ఎన్ని కష్టాలు చూసావమ్మా. నా వల్ల ఈరోజు తను మృత్యు కోరలో చిక్కుకుందమ్మా. ఈ పాపం నాదేనమ్మా, ఈ పాపం నాదే. అలా అనకురా, దురదృష్టం మనతో ఆడుకుంటోంది. కల్పని నేను ఓదార్చలేకపోయినా, మాటకి నోచుకోలేకపోయినా, గుండెల నిండా బాధ నిండి ఉన్నా ఏదో తృప్తి నన్ను తాకుతూనే ఉండేదమ్మా. ఎందుకో తెలుసా, రేపో మాపో కల్పన నా ఇంటికి ఓ వారసునిస్తుందన్న ఆనందం, నా అన్నాన్ని పిలిపించుకుంటానన్న సంతోషం. కానీ నేటితో అది కూడా పోయిందమ్మా. నా కలలు, నా ఆశలు అన్ని సర్వనాశనం అయిపోయాయమ్మా. కల్పనకి ఏమీ కాదు, జరిగిందేదో జరిగిపోయింది. ముందు కల్పనని కళ్ళు తెరవని ఏం జరిగిందో తెలుస్తుంది. ఇటు చూస్తే కల్పన చావు బతుకుల మధ్య ఉంది, అటు చూస్తే నందిని అలా. వాడేమో కల్పని నేనే చంపాలనుకున్నానని మనసు తూట్లు పొడుస్తున్నాడు. ఏం చేయనమ్మా, అన్ని కోల్పోతున్నాను, అన్ని వదులుకుంటున్నాను. ఇలా ఎంతసేపని ఏడుస్తూ కూర్చుంటావు? వాడేదో ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాడు. వాడి గురించి నీకు తెలియందేముంది చెప్పు? పరిస్థితులు వాడిని ఎటు నడిపిస్తున్నాయో వాడికి అర్థం కావటం లేదు. నా మాట వినమ్మా, మనసు చిన్నబుచ్చుకోవద్దు. నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఇలాగైతే నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చావు చావు, నన్నెంత క్షోభ పెట్టావే, చావు. సారీ కల్పన. కల్పన, కల్పన, ఏమండి? ఏమండి, ఏమైందండి? ఎందుకలా అరిచారు? నేను వెంటనే కల్పనను చూడాలి. నేను గాని కల్పన దగ్గర లేకపోతే దాన్ని వాళ్ళు చంపేస్తారు. ఏమండి, ఇంత రాత్రిపూట ఎందుకండి వెళ్తారు? పొద్దున్నే వెళ్దామండి. గాయత్రి, అమ్మా, ఏంటమ్మా ఇది? ఇలా జరుగుతుంది? అంతా మన కర్మమ్మా, ఏం చేస్తాం, అనుభవించాలి. డాక్టర్ ఏమన్నారమ్మా? ప్రమాదం తప్పింది. అన్నయ్య డాక్టర్తో మాట్లాడుతున్నాడు.